హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఎల్లవేళలా ఎప్పుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శివాలయం గుడికి వెళ్ళి అక్కడ ఉసిరి దీపాలు 365 ఒత్తులు కాల్చేసి వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ఉసిరి కొమ్మను పెట్టి, అలాగే తులసి కోట అలంకరణ చేసి ఉసిరి కొమ్మను పెట్టేసి పూలు అన్నీ ప్రసాదం అన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా పత్తితోటి వస్త్రం అనేది పెట్టేశాము. ఆ తర్వాత వచ్చేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసిన తర్వాత తమలపాకు పెట్టేశాను అన్నమాట. 365 ఒత్తులు మనం వెలిగించే ప్రమిద కింద, అలాగే మనం ఉసిరికాయ పెట్టే కింద కూడా పసుపు కుంకుమ తమలపాకు పువ్వు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తమలపాకు మీద ఉసిరికాయలు అనేది పెట్టేశాడు. ఇప్పుడు పువ్వొత్తులు అనేది వేస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మనం కార్తీక మాసంలో మన ఇంటి యజమాని దగ్గరే ఈ విధంగా 365 ఒత్తులు వెలిగిస్తే గన మంచిదని చెప్పేసి మా ఆయనే వెలిగిస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉసిరికాయల మీద పువ్వొత్తు అనేది వేసేసాడు. ఆ తర్వాత వచ్చేసి 365 ఒత్తులు అనేది ప్రమిదలో పెడుతున్నాడు అన్నమాట. నెయ్యి మనకు కావాలంటే నెయ్యితోనైనా వెలిగించుకోవచ్చు, ఆయిల్ అయినా పోసి వెలిగించుకోవచ్చు. నెయ్యి ఆయిల్ వేసేసి ఈ విధంగా నానబెట్టి పెట్టాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రమిదకు కూడా పసుపు కుంకుమ పెట్టి ప్రమిద సుట్టకారం వచ్చేసి పూలు అనేది పెట్టుకోవాలి. అలాగే గోరమ్మను కూడా చేసుకోవాలి. పసుపుతోటి గోరమ్మను కూడా చేసి ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉసిరికాయ దీపాలు అనేది ఫస్ట్ పెట్టేశాడు. ఆ తర్వాత వచ్చేసి 365 ఒత్తులు కూడా వెలిగించేస్తున్నాడు చూడండి. ఈ విధంగా సింపుల్గా అనేది చేసుకున్నాము. తులసి కోట పూజ కూడా అలాగే ధూపం కూడా వెలిగించేస్తున్నాడు. ఈ విధంగా కార్తీక మాసంలో మనం 365 ఒత్తులు వెలిగడం వల్ల మనం సంవత్సరం పాటు మన ఇంట్లో వెలిగించినట్టు. తులసి కోట దగ్గర శివాలయంలో ఈ విధంగా కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగిస్తే గన చాలా మంచిదని చెప్పేసి ఈ విధంగా శివాలయం వెళ్ళి 365 ఒత్తులు కాల్చి వచ్చాము. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తులసి కోట కూడా దగ్గర కూడా మా ఆయనే కాల్స్తున్నాడు అన్నమాట. ఈ విధంగా అన్నీ వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టనికి వలుస్తున్నాడు. నేను తులసి కోట అలంకరణ చేసేది కూడా చేశాను, అది వీడియో పెట్టలేదు. పెట్టిందే పెడుతుంటే బోరు కొడుతుందని చెప్పేసి తులసి కోట అలంకరణ చేసేది, దర్వాజా అలంకరణ చేసేది వీడియో తీయలేదన్నమాట. పెట్టలేదు. పెట్టిందే పెడుతుంటే ఎక్కువ బోర్ అనేది అనిపిస్తుంది కదా, అందుకోసం మేము ఏ పూజ చేసామో అదే చూపిస్తున్నాం చూడండి. అలాగే ఇప్పుడు గోరమ్మను కూడా తయారు చేసి ఇచ్చాను పసుపుతోటి. పసుపు కుంకుమ అక్షంతలు వేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కొబ్బరికాయ అనేది అగరబత్తలకు తిప్పేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాడు అన్నమాట.
మీరు కూడా మీ ఇంట్లో కార్తీక పౌర్ణానికి ఏ విధంగా పూజ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ నీళ్ళు అనేది ఇంట్లోకి చల్లనికి వెళ్ళాడనమాట. ఆ తర్వాత వచ్చేసి మా బాబును కూడా పసుపు కుంకుమ గౌరమ్మకు, అలాగే తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి అత్యంతలు వేసి దండం పెట్టుకోమన్నాను అనమాట. అలాగే టెంకాయ నీళ్ళు చల్లేసి వచ్చిన తర్వాత హారతి అనేది ఇస్తున్నాడు. గంట కొడుతూ ఈ విధంగా హారతి అనేది ఇచ్చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు లోపల వైపు కూడా ఈయనకి వెళ్ళాడు. చూడండి, ఈ విధంగా మనం ఉసిరి చెట్టు తులసి చెట్టుకు కళ్యాణం అనేది ఈ విధంగా సింపుల్గా చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఈడ కూడా హారతి ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాడు అన్నమాట. ఆ తర్వాత నేను వచ్చేసి దండం అనేది పెట్టేసుకొని తులసి చెట్టు కాడ ఉసిరి కొమ్మ దగ్గర పసుపు కుంకుమ అత్యంతలు వేసేసి, గోరమ్మకు కూడా అత్యంతలు పసుపు కుంకుమ వేసేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాము. మీరు కూడా ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మీరు ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నా మీద ఉండాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.